హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రెసిపీ తెలియనోళ్ళంటూ ఉండరు. చాలా మందికి తెలుసనమాట. రేగిపళ్ళు పచ్చడండి. మనము ఈ సీజన్‌లో అయితే బాగా రేగిపళ్ళు దొరుకుతాయి గదా! రేగిపళ్ళతో ఇలా అయితే పచ్చిమిర్చి అండ్ ఉప్పు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని పచ్చడిలాగా చేసుకొని తింటాము. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. నాకైతే చిన్నప్పుడు నేను ఎక్కువ తినేదాన్ననమాట. ఈ మధ్య కాలంలో ఎప్పుడు తినలేదు. సంక్రాంతికి ఊరెళ్ళాం గదా! అక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందనమాట. ఆ చెట్టుకైతే రేగికాయలు కోసుకొనొచ్చి నేనైతే ఇక్కడ రేగిపళ్ళు పచ్చడి చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ అయితే జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి బాగా దంచుకొని వాటిల్లో ఇంక రేగిపళ్ళేసి దంచుకోవడమేను. సింపుల్ అనమాట ఈ పచ్చడి గూడాను. అండ్ ఈసారైతే ఈ రేగి పచ్చడితో వడియాలు గూడా పెడుతున్నాననమాట. వడియాలకు గూడా సేమ్ ప్రాసెసే. కాపోతే ఇంకా ఎండలో పెట్టుకోవాలి వడల్లాగా చేసి. అందుకని చెప్పి గుండ్రంగా బిల్లలు బిల్లలుగా చేసి ఎండలో పెట్టాలనమాట. అంటే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా కాబట్టి కొద్దిగా ట్రై చేద్దామని చెప్పి ఒక 4 వడలైతే పెడుతున్నానిక్కడ. రేగి వడలు అంటారు, రేగి వడియాలు అంటారు గదా! ఇలా అయితే బిల్లలు బిల్లలుగా చేసి ఎండలో పెడదామని చెప్పి రెడీ చేస్తున్నాను ఇక్కడైతేను. ఇలా 4 రేగి వడియాలైతే రెడీ చేశాననమాట. ఎండలో పెట్టుకోవడమే. బాయ్ బాయ్.